అవినీతి ఇందు భోజనం ఇవన్నీ లోపల పేజీలో రాబోతున్నాయి. అదే 11 నుంచి నారా లోకేష్ గారి శంఖారావం మొదలు పెట్టబోతున్నారంట. ఆల్రెడీ యువగళం అయిపోయింది కదా, సక్సెస్ఫుల్గా రన్ అయింది యువగళం వాళ్ళ దృష్టిలో. ఇప్పుడు మళ్ళీ యువగళంలో వెళ్ళలేని నియోజకవర్గాల్లో పర్యటన అంట. ఇది శంఖారావం పేరుతో. అంటే పాదయాత్ర రికార్డు బద్దలు కొట్టడానికి చేశారా, లేదంటే కొన్ని నియోజకవర్గాలను వదిలేయడం ఏంటి? గ్రామీణ స్థాయిలో మొదట ఏం చెప్పారు? మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతంగా లోపలికి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి మరీ పాదయాత్ర చేస్తాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం అన్నారు యువగళం ద్వారా. ఇప్పుడు అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు శంఖారావం అంట. ఆల్రెడీ ఆ శంఖారావం అనేది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం పేరుతో మొదలు పెట్టారు కాబట్టి ఈయన శంఖారావం మొదలుపెట్టి ఆయన అలాగా రాకదలరా అని చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఏది ఏమైనా తొలి విడత ఉత్తరాంధ్రలోని 31 స్థానాల్లో నిర్వహణ అంట. ఇచ్చాపురంలో తొలి సభ అంటే అందరూ కూడా అక్కడి నుంచే మొదలు పెడతారు. ఉత్తరాంధ్ర అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడికి ఎండ్ చేస్తారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అయితే అక్కడి నుంచి మొదలుపెట్టి ఇటు వచ్చేవారు. ఇప్పుడు వీళ్ళు ఇటు నుంచి అటు వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ మర్చిపోయారు ఈనాడు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. జాతీయ అనే పదం మర్చిపోయారు. మరి మర్చిపోయారో లేదంటే ఇంకా జాతీయ పార్టీని ఎందుకు డబ్బాలు కొట్టుకోవడం లేదు అనుకున్నారో తెలియదు. కానీ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటించున్నారు. యువగళం పాదయాత్రలో పర్యటించని నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగబోతుందట. తొలి సభను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆదివారం నిర్వహిస్తారు. మొదటి విడతలో 11 రోజుల పాటు రోజుకు 3 చొప్పున ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లో లోకేష్ సభలు సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం స్వల్ప విరామంతో మిగిలిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వార్డులు మొదలు నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నేతలు మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇచ్చాపురంలో తొలి సభ శంఖారావం. మళ్ళీ అంటే నారా లోకేష్ గారు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు, ఏమైపోయారని సోషల్ మీడియాలో ఏమైనా అమెరికా వెళ్ళిపోయారు, అరెస్ట్ చేసేసారు, అక్కడి నుంచి డబ్బులు తెచ్చేస్తుంటే ఇలా రకరకాల కథనాలు అయితే వచ్చినాయి. వాటన్నిటికీ మరి శంఖారావంలో సమాధానం చెప్తారో ఏంటో తెలియదు. కానీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు నారా లోకేష్ గారు. ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ తెలుగుదేశం పార్టీ గురించి ప్రచారం అది ఎలాగైతే ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళిద్దరు పొత్తులు కూడా తేలిపోద్ది కదా ఈ లోపల ఏంటి అనేది, దానికి సంబంధించి కూడా మాట్లాడతారేమో. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి సభలు ఉమ్మడి సమావేశాలు ఎలాగా ఉంటాయి కాబట్టి అందులోకి వెళ్తారు.